అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వార్తల్లో అంశం ఏంటంటే అమ్మఒడి. గత ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడి పథకానికి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పేరు పెట్టారు ఆ పథకానికి. అదేంటంటే పిల్లలు చదువుకుంటే ఇంట్లో ఒక పిల్లవాడు కానీ, ఇద్దరు పిల్లలు కానీ, ముగ్గురు పిల్లలు కానీ, నలుగురు పిల్లలు కానీ ఎంతమంది చదువుకుంటే ఒక పిల్లవాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే ఈ పథకానికి తల్లికి వందనం అని పెట్టి ఈ విద్యార్థులు చదివించడం. అది ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, లేకపోతే ఒకరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా, లేకపోతే చంద్రబాబు గారు ఎన్నికల హామీల్లో నలుగురికి ఇస్తారని చెప్పారు. మరి ఆ విధంగా చేస్తారా ఏంటి అనేది దాని మీద గైడ్ లైన్స్ ఇవ్వకుండానే దాన్ని వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారు ఇట్లా కొంతమంది నాయకులు మాట్లాడుతూ మొదలు పెట్టేశారు. పంగనామాలు పెట్టారు, తల్లికి వందనం అన్నారు, పిల్లలకి పంగనామాలు పెట్టారు, ఇదంతా ఎత్తిపోత పథకం, ఈ పథకం ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడతారు. దీని మీద ప్రభుత్వం నేను క్యాబినెట్ మీటింగ్లో అన్నా చర్చించి దీనికి ఒక రూపకల్పన చేస్తారన్నది ప్రజలందరూ, పిల్లల పేరెంట్స్ అంతా కూడా ఎదురు చూశారు. కానీ దాని మీద ప్రభుత్వం ఇంతవరకు ఏమి మాట్లాడలేదు. సరే, ఈ పథకం ఎప్పుడు ఇచ్చినా దానికి గైడ్ లైన్స్ ఇస్తే ప్రజల్లో ఒక రకమైన ధైర్యం ఉంటుంది. చంద్రబాబు గారు మాట అన్నారు, నిలబెట్టుకున్నారు. ఇద్దరికో ముగ్గురికో, లేదా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకి ఇస్తామను, లేదా ప్రైవేట్ స్కూల్ కూడా ఇస్తామను, ఏదో ఒకటి తేల్చి చెప్తే బాగుంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ మెజారిటీ పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక వర్షన్ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఇస్తే బాగుంటుంది అనేది చెబుతున్నారు. ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళంతా స్తోమత కలాలే కదా, వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. దాని మీద అవసరమైతే పబ్లిక్ డిబేట్ పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇవ్వాలా వద్దా అనేది చేస్తే పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వారు కానీ, గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ వాళ్ళు కానీ చేస్తే బాగుంటుందని కొంతమంది మేధావులు సూచనలు అయితే నడుస్తూ ఉన్నాయి. దీని మీద ఏదైంది క్లారిటీ ఇస్తే ప్రభుత్వం బాగుంటుంది అనేది మా ద్వారా మీకు తెలియకొస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.